అధికారం ఇచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము లూకా సువార్త 15:22. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. తప్పిపోయిన కుమారుడు లోతైన పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు వీని చేతికి ఉంగరం పెట్టమని తండ్రి చెప్తూ ఉన్నాడు. ఏదైనా నిబంధన చేసినప్పుడు మనం ఉంగరాలను వాడతాం. ఒక రాజముద్రగా ఉన్న ఉంగరము రాజు యొక్క అధికారాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఒక కుమారుడిగా హక్కును తిరిగి సంపాదించుకోవడానికి సూచనగా ఈ ఉంగరం కనబడుతూ ఉంది. మనము పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తన కుమార్తెగాను తన కుమారునిగాను మనలను స్వీకరిస్తారు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసముంచిన వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు కదా, లూకా 10:19. అయితే క్రీస్తునందు మనకున్న అధికారాన్ని, శక్తిని మనము కొంచెంగానే అనుభవిస్తూ ఉన్నాం. గతించిన రాత్రి నేను పడుకునే ముందు ఒక చిన్న బొడిపే నా ఒంటిపైన పెరగడం గమనించాను. అది నన్ను కొంచెం ఆందోళనకు గురిచేసింది కూడా. నేను వెళ్ళి వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది అని భావించాను. అదృష్టవశాత్తు శ్రేష్టమైన నా వ్యక్తిగత వైద్యుడైన యేసు ప్రభువారిని నేను కనుగొన్నాను. ప్రభువా, రేపు ఉదయానికి ఇది మాయమైపోవాలి అని నేను ప్రార్థన చేశాను. అలాగే నేను ఉదయం లేచేసరికి అది నిజంగానే మాయమైపోయింది. దాని ఛాయ కూడా కనబడలేదు. మనం మన అధికారాన్ని ఉపయోగించడం లేదు. నీ ఉంగరం ఎక్కడా? నీ అధికారం ఎక్కడా? దేవునితో ఆ అధికారాన్ని, దేవుని సన్నిధిలో శక్తిని కలిగి ఉన్నావా? తన హక్కులను అడగక లోతుగా తన పాపాలన్నిటిని గూర్చి అతడు పశ్చాత్తాపపడడాన్ని బట్టి ఈ మనుషునికి అధికారం ఇవ్వబడింది. ఇంటిలో ఒక దాసుడిగా ఉండడానికి మాత్రమే అతడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రజలకు మాత్రమే దేవుడు ఆయన అధికారాన్నిచ్చి యేసుక్రీస్తు వారితో సమాన వారసులుగా వారిని లేవనెత్తుతాడు. తరువాత అతడు తన తండ్రితో విందులో కూర్చున్నాడు కూడా. అతడు ఎలాంటి వాగ్వాదంలోనికి వెళ్ళినట్టు ఇక్కడ మనం చూడం. పెద్ద కుమారునికి తండ్రికి మధ్య వాగ్వాదం జరిగినప్పటికీ అది అతన్ని కలవరపరచలేదు. అతని హోదాపై ప్రభావం చూపలేదు. అతడు విందులో ఉన్నాడు. యేసుక్రీస్తు వారితో మనకున్న స్థానము పరిస్థితులను బట్టి కలవరపరచబడకూడదు. నిజమైన విశ్వాసము వాగ్దానాలతో నడుస్తుంది. విశ్వాసములో బలపడే కృపా ధన్యత మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.